కశ్మీర్ టు కన్యాకుమారి ఆసేతు హిమాచలం మనమంతా ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం మనకు మాత్రమే సాధ్యం. అందుకే భిన్న భాషలు, భిన్న సంస్కృతులకు కేర్ ఆఫ్ గా ఉన్న ఒక్కటిగా నిలబడి వన్ ఇండియాగా వర్ధిల్లుతున్నాం. కానీ అక్కడక్కడ ప్రాంతీయ దురాభిమానులు పొడుచుకొచ్చి జాతీయ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. రోజు రోజుకు జాతీయ గీతానికి ట్యూన్లు మారిపోతున్నాయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఒకానొక ప్రాంతీయ నాయకుడి నోటి దురుసుతనం జాతీయ వార్తగా మారింది. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చును రేపింది. అక్కడ హిందీ నేర్చుకుంటే ఇక్కడ కక్కూసులు కడగాలి. బీహారీల గతే మీకు పడుతుంది, తస్మాత్ జాగ్రత్త. யூபியில ஹிந்தி மட்டும் படிக்கிறவன் தான், பீகார்ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் இங்க வந்து தமிழை கத்துக்கிட்டு இன்னைக்கு நம்ம வீடு கட்டி தரான், சாலையை பெருக்கிறான், கக்கூஸ் கழுவுறான். అయాచితంగా అన్నారో అనాలనుకునే అన్నారో తెలియదు కానీ ఎంపీ దయానిధి మారన్ చేసిన ఈ కామెంట్ ఉత్తరాదిని ఊపేస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన తమిళం నేర్చుకుని మన దగ్గర కూలి పని చేసుకుంటూ మన ఇంట్లో మరుగుదొడ్లు గడుగుతున్నారు. అది హిందీ నేర్చుకునే వాళ్ళ దౌర్భాగ్యం అంటూ సూటిగా సుత్తి లేకుండా ఆయన చెప్పిన మాటలు వలస కూలీల మనోభావాల్ని ఎంత తీవ్రంగా దెబ్బతీసాయో తెలియదు కానీ బీహార్ రాజకీయాల్ని మాత్రం డైరెక్ట్ గానే టచ్ చేశాయి. நல்ல இங்கிலீஷ் ஆங்கிலம் தெரிந்த காரணம் எல்லாம் நீங்க ஐடி கம்பெனியில் கை நிறைய சம்பளம் வாங்குறாங்க. இல்லாட்டி பாருங்க ஹிந்தின்னாங்களே உங்களுக்கு நல்லா தெரியும். இன்னைக்கு பில்டிங் கட்டுறது யாருங்க? இன்னைக்கு பாருங்க எல்லா வேலையும் வந்து யூபியில ஹிந்தி மட்டும் படிக்கிறவன் தான், பீகார்ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் இங்க வந்து தமிழை கத்துக்கிட்டு இன்னைக்கு நம்ம வீடு கட்டி தரான், சாலையை பெருக்கிறான், கக்கூஸ் கழுவுறான். ఇదాగా హిందీ படிச்சாங்க. నిజానికి ఆయన చెప్పదలుచుకున్న విషయం వేరే ఉంది. వీలైతే 4 ఇంగ్లీష్ మొక్కల్ని నేర్చుకోండి, ఎక్కడైనా బతికేది. హిందీ నేర్చుకుంటే మాత్రం బేకారే అనేది దయానిధి ఇవ్వదలుచుకున్న సందేశం. హిందీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుని ఇక్కడికి వచ్చే వాళ్ళు ఐటీ కంపెనీల్లో మంచి మంచి జీతాలతో భేషైన జిందగీల్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పే మాటలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. టోటల్ గా హిందీ, ఇంగ్లీష్ వాటితో అనుకోడే ప్రయోజనాలు, ఇది సబ్జెక్ట్. కానీ ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏదైనా, తాత్పర్యం ఇంకేదో ఉన్నా మాకు కావాల్సింది మాత్రమే మేము తీసుకుంటాం అనే యావతో ఈ వీడియోను నార్త్ లో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మారన్ వ్యాఖ్యలతో వంటెక్కిపోతోంది బీహార్లో ఆర్జేడీ పార్టీ. ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళను ఇంత నీచంగా చూస్తారా? గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. సే సారీ అంటూ ఫైర్ అయ్యారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. जो तमिलनाडु के जो नेता ने जो बात कही, पहली बात तो जो करुणानिधि जी की जो पार्टी है, डीएमके पार्टी, सामाजिक न्याय में विश्वास रखती है. अगर उनके दल के अगर कोई भी नेता अगर बिहारियों के बारे में कुछ बोले हैं बिहार यूपी के लोगों के लिए, तो बहुत निंदा करने वाली बात है. इससे हम लोग सहमत नहीं. बिहार और यूपी के लोगों को जो मजदूर है पूरे देश में जो है मांग उठती है, लोग डिमांड करते हैं. अगर वो ना जाए तो उनकी जिंदगी जो है ठप हो जाएगी. అసలే తమిళగడ్డ, అక్కడి వాళ్ళ నరాల్లో ప్రాంతీయ దురభిమానం పేరుకుపోయిందని ఉత్తరాదిలో టాకుంది. మన భాష, మన ఊరు, మన సంస్కృతి, ఇలా మన అనే స్వాభిమానం తమిళుల గుండెల మీద నాటుకుపోయింది. పైగా హిందీ భాషని ద్వేషించడం మా జన్మ హక్కు అనే రేంజ్ లో ఉంటుంది తమిళ సమాజంలో వ్యవహారం. దాదాపుగా 200 ఏళ్ల నుంచి నడుస్తున్న తంతు. మహాత్మా గాంధీయే చొరవ తీసుకుని 1918లో దక్షిణ భారత హిందీ ప్రచార సభలను ఏర్పాటు చేసినా అక్కడ నిన్న మొన్నటిదాకా హిందీకి నో ఎంట్రీ బోర్డులు వేలాడుతూనే ఉండేది. స్కూళ్లలో తమిళం, ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా నేర్చుకోవాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులు తమిళనాడు అప్పట్లో మంటలు రేపాయి. అప్పట్లో తమిళ పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేయడాన్ని తమిళలో ప్రతిఘటించిన తీరు దేశం మొత్తానికి చికాకు తెప్పించింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య హిందీ అనే ఈ అడ్డుగోడ ఇప్పట్లో కూలేది కాదు. మరి ముఖ్యంగా తమిళనాడులో అయితే హిందీ వ్యతిరేకత అనేది ఉద్యమంలో కొనసాగుతోంది. హిందీని జాతీయ భాషగా అంగీకరించే ప్రసక్తే లేదనేదాకా వెళ్ళింది ఈ వ్యవహారం. 4-5 రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ దేశం మొత్తాన్ని ఏకం చేయలేదంటూ ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. హిందీని మా నెత్తిన బలవంతంగా రుద్దితే ఊరుకోం, హిందీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలం కాబోమంటూ బీజేపీ పెద్దలకు హెచ్చరికల్ని జారీ చేశారు సీఎం స్టాలిన్ కూడా. ఇప్పుడు మనం ఎక్కువ చూసేది ఏంటంటే సనాతన ధర్మం ఉన్నాయి, హిందీ భాష ఉన్నాయి, ఉత్తరాది దక్షిణాది మా హక్కులు, ఫెడరలిజం ఎక్కువ తమిళనాడునే చూస్తుందంటే వాళ్ళ చరిత్ర మర్చిపోకూడదు. తమిళ భాష మీద అతి ప్రేమ, అతి గౌరవం తమిళ ప్రజలకు ఉన్నది. 2000 సంవత్సరాల నుంచి మా భాష ఉన్నది. మా భాష ఆ రోజు నుంచి ఈవేళ
పోయిటరీ ఏమిటి, రాతలు ఏమిటి అన్నీ ఉన్నాయి. ఎంతో మంది వేరే కల్చర్ ఉన్నది, వాళ్ళకి ఎక్కువ గర్వం ఉన్నది, గౌరవం వాళ్ళకి ఇస్తారు. అందువలన ఎప్పుడైతే ఆ హక్కులు తక్కువ చేద్దామని ఢిల్లీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి హిందీని ఇంపోజ్ చేద్దాం, హిందీని పెంచుదాం, అదే అలాంటి రెచ్చిపోయే విషయాలు వస్తే తప్పకుండా రియాక్షన్ ఉండాలి. ఇది కొత్తగా కూడా కాదు. ఏంటి, మీకు హిందీ రాదా? మీరు అసలు భారతీయులేనా? హిందీ రాని వాళ్ళు వెబ్నార్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ ఇటీవల డిఎంకే ఎంపీ కనిమూలను ఉద్దేశించి సిఐఎస్ఎఫ్ ఆఫీసర్ చేసిన కామెంట్ తమిళనాట రచ్చకు దారితీసింది. అవును, తమిళనాట హిందీ ద్వేషం నిజమే అంటూ స్వయాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే సెలవిచ్చారు. ముంబైలో ఒక చోట ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో హిందీ నేర్చుకోవాలంటే తనకు ఎదురైన సమస్యల్ని ఏకరువు పెట్టారు. హిందీ రాదు కాబట్టి మీకు లోన్ ఇవ్వలేమంటూ తమిళ కస్టమర్ని తిప్పి పంపిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఉదంతం తమిళనాట మరో సెన్సేషన్. భాష పేరుతో ఇలా వివక్ష చూపడం దారుణం, తమిళుల మనోభావాల్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తున్నారంటూ ట్వీట్ చేశారు సీఎం స్టాలిన్. జాతీయ బ్యాంకుల్లో ప్రాంతీయ భాష తెలిసిన ఉద్యోగుల అవసరాన్ని ఈ విధంగా గుర్తు చేశారు ఆయన. ఇలా స్టాప్ హిందీ ఇంపోజిషన్, మా బతుకుల మీద హిందీని రుద్దకండి అనే ఉద్యమం తమిళ జనజీవితాల్లో ఒకటిగా మారిపోయింది. ఈవి రామస్వామి నాయకర్ అనగా పెరియార్ ద్రవిడ కజగం ఫౌండరు నుంచి ఈరోజు డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ దాకా వీళ్ళందరూ ఏమిటంటే హిందీని సనాతన ధర్మాన్ని వాళ్ళందరూ దూషిస్తూనే ఉన్నారు. హిందీని ఏమిటంటే వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఇది మన భాష కాదు, ఇది ఒక బ్రాహ్మణికల్ లాంగ్వేజ్, ఇది సాంస్క్రిట్తో సమానం. దీన్ని ఏమిటంటే ద్రావిడియన్స్ మీద వాళ్ళ తల మీద నెత్తి మీద అది పూసి మమ్మల్ని ద్రావిడియన్స్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే మేము కానివ్వమనేది అది అంటున్నారు. అందుకే ఇప్పుడు ఎంపీ దయానిధి మారన్ చేసిన హిందీ రిలేటెడ్ స్టేట్మెంట్ నేషనల్ బ్రేకింగ్ న్యూస్ అయి కూర్చుంది. ఈ వ్యవహారంపై డిఎంకే వివరణ కూడా ఇచ్చింది. మారన్ మాట్లాడినట్టుగా చెప్తున్న ఈ వీడియో క్లిప్ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఉద్దేశపూర్వకంగానే దాన్ని దురుద్దేశాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది డిఎంకే పార్టీ. హిందీ గురించి మాత్రమే కాదు, వలస కార్మికుల సమాజంతో కూడా లింక్ ఉండడంతో దయానిధి కామెంట్లు ఇప్పుడు మరింత సెన్సిటివ్ గా మారాయి. పని కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి జరిగే వలసలు మన దేశంలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. గత సెన్సెస్ లెక్కల ప్రకారం మన దేశంలో వలస కార్మికులు 4,14,00,000 మంది. బాగా వెనుకబడ్డ రాష్ట్రం బీహార్ నుంచి అయితే ఏకంగా 51% మంది పొట్ట చేత పట్టుకొని బయట రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నట్లు నీతి ఆయోగ్ వారి దరిద్ర సూచి చెబుతోంది. ఉదరపోషణ కోసం ఉన్న ఊరు వదిలిపెట్టి కుటుంబాలని వెంటేసుకొని రాష్ట్రాలనే దాటిపోతూ కనీసం ఏ రాష్ట్రానికి పోతున్నాం కూడా తెలియని వేదనాభరిత జీవితాలు వాళ్ళవి. చేతికొచ్చిన పని చేసుకుంటూ చేతి నిండా కూలి పైసలు ఎక్కడిస్తే అక్కడే వాళ్లకు హాల్ట్. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి మహానగరాల్లో బతుకు తెరువును వెతుక్కుంటూ వెళ్లిపోతుంటారు. అటువంటి దుర్భరమైన జీవితాల్ని గడుపుతున్న కార్మికుల్ని నోటికి ఎంతొస్తే అంత అంటారా అంటూ దయానిధి మీద దండయాత్ర షురూ అయింది. ఇప్పుడు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది రాజకీయాలకు అనర్హం. అవసరాన్ని బట్టి దేన్ని బడితే అది వాడుకుంటాం, విచ్చలవిడిగా రాజకీయాలు చేసుకుంటాం. ఇది సగటు పొలిటీషియన్ కుంటే సరాసరి మనోగతం. ఇప్పుడు ఈ దయానిధి వ్యాఖ్యలు కూడా లడ్డూలా దొరికాయి రాజకీయ పార్టీలకు. కొందరు డిఫెన్స్ లో పడితే మరికొన్ని పార్టీలు అఫెన్స్ గేమ్ మొదలెట్టేశాయి. టోటల్ గా ఇప్పుడు వీళ్ళందరి వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఇండియా కూటమి. దాన్ని కలహాల కూటమిగా మార్చాలన్న ప్రయత్నం గట్టిగానే జరుగుతోందట. కానీ దయానిధి అన్న ఆ ఒక్క మాట నార్త్ లో అంత లోతుగా దూసుకెళ్తోందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. తమిళనాడులో వేళ్లూనుకున్న ప్రాంతీయ దురభిమానం, బీహార్ రాష్ట్రంలో వెనుకబాటుతనం, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య తారతమ్యం, అన్నింటికీ మించి కోట్లాది మంది వలస కార్మికుల మనోభావాలు. ఇన్ని ఎలిమెంట్లు ఉన్న సబ్జెక్ట్ కనుకే దయానిధి స్టేట్మెంట్ నార్త్ అండ్ సౌత్ లో పొలిటికల్లీ ట్రెండింగ్ లో ఉంది. ஹிந்தின்னாங்களே உங்களுக்கு நல்லா தெரியும். இன்னைக்கு பில்டிங் கட்டுறது யாருங்க? இன்னைக்கு பாரு எல்லா வேலையும் வந்து யூபியில ஹிந்தி மட்டும் படிக்கிறவன் தான், பீகார்ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் இங்க வந்து தமிழை கத்துக்கிட்டு இன்னைக்கு நம்ம வீடு கட்டி தரான், சாலையை பெருக்கிறான். బీహార్, యూపీ కార్మికులకు మంచి పనితనం ఉంది, అందుకే వాళ్లకు డిమాండ్ ఎక్కువ. మా వాళ్లే లేకపోతే దేశ పురోగతే ఆగిపోతుంది. మీ రాష్ట్రాల్లో భవన నిర్మాణాలు మొరాయిస్తాయి. అయినా
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామనే డిఎంకే పార్టీ కార్మిక సమాజాన్ని ఇలా కించపరచడం ఏంటి? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సున్నితంగా రాజకీయాల జోలికి పోకుండా స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి. सामाजिक न्याय में विश्वास रखते हैं. अगर उनके दल के अगर कोई भी नेता अगर बिहारियों के बारे में कुछ बोले हैं बिहार यूपी के लोगों के लिए, तो बहुत निंदा करने वाली बात है. బీహార్లో బీజేపీ మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదే లేదంటోంది. బీహారీల్ని అవమానించడం డిఎంకే నేతలకు అలవాటుగా మారిందంటున్నారు బీజేపీ నేత సుశీల్ మోదీ. డిఎంకే ఇండియా కూటమిలో భాగస్వామి గనుక మారన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సంజాయిషీ ఇచ్చుకోవాలనేది బీజేపీ చేస్తున్న డిమాండ్. नीतीश कुमार और लालू यादव को चुप्पी तोड़नी चाहिए और इंडी गठबंधन से डीएमके को बाहर निकाल करना चाहिए. ये कोई पहली बार बयान नहीं दिया है. ठीक है आपने कि सनातन धर्म को जिस तरह से गालियां दी गई और बिहार के लोगों को, हिंदी भाषियों को लगातार गालियां दी जा रही है. देखिए जो तेलंगाना का चुनाव हुआ, उस तेलंगाना के चुनाव के बाद ये उत्तर दक्षिण का विवाद पैदा करना चाहते हैं. మొన్నటి ఎన్నికల్లో హిందీ మాట్లాడే 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. ఒక్క దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తోందనేది కమలనాథుల అభియోగం. డిఎంకేతో కలిసి నడుస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఒక ప్లాన్ ప్రకారం నార్త్ ఇండియన్స్ పై ద్వేషం నింపుతోందని ఆరోపిస్తోంది బీజేపీ. ప్రభుత్వాలు కర్ణాటక తప్ప దక్షిణాదిలో, తెలంగాణలో మొన్న వచ్చింది, కానీ ఎక్కువగా ఉత్తరాదిలో బీజేపీని అపోజ్ చేసేది కాంగ్రెస్ పార్టీ 8-9 రాష్ట్రాల్లో. సో అందువల్ల ఇది నార్త్ వర్క్ సౌత్ అలాంటి చేస్తే ఈ సమయంలో బీజేపీకి లాభం లేదు, ప్రాంతీయ పార్టీకి లాభం లేదు, కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ రీజనల్ పార్టీస్తో నార్త్ ఇండియాలో సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ దక్షిణాదిలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నారు. అలాగే బీజేపీ అన్ని చోట్ల సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ లోకల్గా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఉత్తర రాష్ట్రాల్లో ఎవరైనా రేస్ చేసి అవమానం చేశారో ఏమంటామో చెప్తారు, కానీ ఇది ఒక పెద్ద ఇష్యూగా, ఎలక్షన్ ఇష్యూగా, సామాజిక ఇష్యూగా అవేది కూడా లేదు. మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణలో సైతం ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఇటీవలే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద అటాక్ చేస్తూ బీజేపీకి కోరస్ ఇస్తోంది. భారత్ జోడో యాత్ర పేరుతో కలిసుందాం రా నినాదంతో దేశమంతా తిరిగావు కదా, మరి రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న డిఎంకేతో ఎందుకు కలిసున్నావంటూ తిరగమాత పెట్టింది బీఆర్ఎస్. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు మరీ ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు, నేను జోడో యాత్ర చేస్తూ ఉన్నాను, నేను మొత్తం అన్ని రాష్ట్రాలను యునైట్ చేస్తాను, దేశమంతా కూడా నేను కలుపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఒక పార్టీ నిలబడి రకరకాలుగా హిందూ ధర్మాన్ని, హిందూ ప్రజలను, అట్లానే లేబర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ధైర్యం సరిపోతలేదు రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారిని మీకు తెలుసు, మనం తెలంగాణలో ఎలక్షన్ గాంధీ అని పిలుచుకుంటాం. మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు నిలబడాలి. మొదట్లో నార్త్ ఇండియన్ ఓటర్లను కించపరుస్తూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. నిన్న మొన్నే రేవంత్ రెడ్డి బీహార్ డిఎన్ఏని తప్పుపట్టారు. డిఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలంటూ ఉత్తరాదిపై కామెంట్ చేశారు. ఇప్పుడు దయానిధి వంతొచ్చింది. కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే కుట్ర మొదలుపెట్టింది అంటూ విరుచుపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా. And we know that they took no action on Revanth Reddy, who said that Telangana DNA is better than Bihar DNA, Kurmi DNA. But the question really is that first they abused Sanatan, then they tried to play the OBC card to try and divide people along caste lines. Then they have brought out the North-South card to try and divide people of the country in North and South. The question today is that will Nitish Kumar, Akhilesh Yadav, Mamta Banerjee, Arvind Kejriwal, Lalu Prasad Yadav, Tejasvi Yadav say nothing? Will they pretend that all of these things are not happening? Time and again, Hindi, North Indian speakers are abused. We also heard what kind of reaction DMK had in the India Alliance meeting when Nitish Kumar was speaking in Hindi. బీహారీలు యూపీ ప్రజలపై మారన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందా? ఉమ్మడి అభ్యర్థి కాన్సెప్ట్ తో లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న ఇండియా కూటమిలో భాగస్వాముల మధ్య అగాధం ఏర్పడబోతోందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ గుజరాతీస్ని, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని హీనంగా ఎలక్షన్లో తిట్టింది, కానీ ఆమె మీద ఎవరు పడలేదే. అఖిలేష్ యాదవ్ పడలేదు, అలాగే బీహార్ నుంచి రాజకీయ నాయకులు పడలేదు. ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది బీజేపీ.
కానీ ఇది మన చరిత్ర చూస్తే మన భారతదేశం జనం చాలా టాలరెంట్గా ఉంటాం. ఒక మాట అన్నా పెద్ద పట్టించుకోం. దాని గురించే మనం మిషన్ తీసుకుని ముందరికి వెళ్ళం. కాబట్టి ఇది రాహుల్ గాంధీ వచ్చి మేము డిఎంకేని మండలిస్తున్నాం, బయటికి వెళ్ళిపోమంటున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, అవి ఉండవు. సైలెంట్ గా డ్యామేజ్ కంట్రోల్ కి దిగింది కాంగ్రెస్ పార్టీ. మీ మాటలు మంచిగా లేవు, వెనక్కి తీసుకోండి అంటూ దయానిధి మారన్ కు లీగల్ నోటీసుల్ని పంపింది బీహార్ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. 15 రోజుల్లోగా బీహార్ యూపీ ప్రజలకు సారీ చెప్పాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది బీహార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దయానిధి చేసిన ఈ కామెంట్ల తీవ్రత ఎంతవరకు వెళ్తుందో అంచనా కట్టలేం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో వలస కార్మికుల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలో స్థిరపడ్డ లక్షలాది మంది కార్మికులకు ఎక్కడో ఒక చోట ఓటైతే ఉంది. దీన్ని కొల్లగొట్టడానికే ఈ విధంగా లేబర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి కొట్లాటకు దిగేశాయి ఎన్డీఏ, ఇండియా కూటములు.